₹1 కోటి నుంచి 10 కోట్ల వరకు కొల్యూటరల్ సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇవ్వడం, దానికి సంబంధించి 40% సబ్సిడీలు ఇవ్వడం. ఆ సబ్సిడీలు ఎస్సీలకి ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇవ్వలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఇంకా అన్నింటికన్నా దారుణం ఏంటంటే, ఇది కొంచెం మీరు నిన్న చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఏమంటే, నేనే విభజన చేశాను, నేనే విభజన చేసి మాదిగ మాలల మధ్య విభజన చేసి నేను సాధించాను అని చెప్పుకున్నారు. సిగ్గు ఉండాలి. ఒక కలిసి ఉన్న ఒక అంటరానితనం అనే ప్రక్రియ ద్వారా కలిసి ఉన్న మాలమాదిగలను విడదీసి అది పెద్ద గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నారు. దీనివల్ల మా మధ్య చిచ్చులు పెట్టి అధికారం పొందడమే మీ యొక్క ఉద్దేశం అన్నది మా అందరికీ తెలుసు. మీరు పైగా మీరు ఎంత తప్పు చేస్తున్నారంటే, కులగణన చేపట్టలేదు. పక్కనున్న రాష్ట్రంలో కులగణన చేపట్టి వాళ్ళు ఎస్సీ విభజన చేయడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తిగా ఎస్సీలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వలేదు. ఈ రోజున ఎస్సీ జనాభా ఎంత ఉన్నదన్నది మీకు తెలియదు. మీరు 15%కే లోబడి కులగణన చేసి చాలా పెద్ద పొరపాటు చేస్తూ ఉన్నారు. పైగా మీరు ఏమంటున్నారు, బీసీలకు 34% ఉన్నారు. అసలు బీసీల గురించే తెలుగుదేశం పార్టీ పుట్టిందంటున్నారు. మరి అలాంటప్పుడు మీరు కులగణన ఎందుకు చేయలేదు? కులగణన చదివిస్తే బీసీలు ఎంతమంది సంఖ్య ఉంటారు? 50% ఉంటారా? 48% ఉంటారా? 45% ఉంటారా? వాళ్ళు పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి పదవులు ఇవ్వాలి కదా. వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి రాజ్యాంగంలో అన్ని హక్కులు కల్పించి విద్యా సంస్థల్లో కానీ లేదంటే ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ కల్పించాలి కదా. అలాగే పెరిగిన జనాభా సంఖ్య ఎస్సీలు 15% ఉంటే అది 20%కి వెళ్తుంటే వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి కదా. మీరు తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టింది, మీరు ఎందుకు చేపట్టలేకపోతున్నారు? ఎంతకాలం బీసీలని వంచిస్తారు? బీసీలని వంచే ముఖ్యమంత్రి పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది బీసీలందరూ తెలుసుకోవాల్సిన విషయం. కారణం ఏంటంటే, బీసీలకి నేను చెప్తున్నాను, నేను చదువుకున్నప్పుడు బీసీలకి తిండి పెట్టేది గవర్నమెంట్. అంటే స్కాలర్షిప్స్లో ఫ్రీ మెస్ ఛార్జెస్ ఇచ్చేవారు. దాని తర్వాత మెస్ ఛార్జీలకని డబ్బులు ఇచ్చేవారు. ఫీజు రియంబర్స్మెంట్ అన్నది ఎవ్వరు ఇవ్వలేదు. ఈవెన్ ఎన్టీ రామారావు బీసీల గురించి పెట్టిన పార్టీ అన్న తెలుగుదేశం హయాంలో ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవ్వలేదు. ఎప్పుడూ కూడా బీసీలకి ఫీజు రియంబర్స్మెంట్ అన్న సౌకర్యం అన్నది లేదు. ఓన్లీ 2004లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను కూడా వచ్చిన తర్వాత మాత్రమే రాజశేఖర్ రెడ్డి గారు బీసీలకి ఫీజు రియంబర్స్మెంట్ అన్నది ప్రవేశపెట్టారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పీజీలకి తీసేశారు. కాబట్టి డిగ్రీలో కానీ ఈ రోజున ఇస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చింది కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి దక్కే ఘనత. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన న్యాయం బీసీలకి మేము హీరోస్ కింగ్స్ అనుకుని చెప్పుకునే ఏ పార్టీ, చంద్రబాబు నాయుడు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ, వీళ్ళిద్దరూ కూడా బీసీలని అన్యాయం చేశారు తప్పితే ఎవరు కూడా న్యాయం చేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్లో
హాట్లైన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంత అవినీతి జరుగుతూ ఉంటే రాహుల్ గాంధీ ఏ రోజు ప్రస్తావించలేదు. రేవంత్, రాహుల్, చంద్రబాబు హాట్లైన్ పాలిటిక్స్ చేస్తున్నారు, నిన్నేదో మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఇప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలండి? ఎన్డీఏ ఉపరాష్ట్రపతికి ఓటు వేయాలి. ఎన్డీఏ రాష్ట్రపతికి ఓటు వేయకుండా ఆ మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎలాగ వచ్చింది? నువ్వేమో వెళ్ళి బీజేపీలో దూరుతావు, బీజేపీకి ఓటేస్తావు, నీకేమో వాళ్ళ సపోర్ట్ కావాలి. ఎలాగిస్తారు? అదే మరి. కాబట్టి ఆ మాట అడిగే హక్కు మట్టుకు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. నిన్న ఉండవల్లి అదే చెప్పాడు. దాని మీద మీరేం చెప్తారంటే బీజేపీతో ఏమో ఇక్కడ వ్యతిరేకంగా ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఓటేస్తున్నారు, దానికి ఏదో చాలా. ఏమండి, నేను కూడా చెప్పింది ఏంటంటే ఆంధ్రాలో ఉన్న తెలుగు ఎంపీలు అందరూ కూడా మన ఆంధ్రుడు ఓ సుప్రీంకోర్టు జడ్జి అని చెప్పి మీరు ఓటేయండి. ఇంతదాకా ఎందుకు మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారు. మళ్ళీ వేళ సాయంత్రం 5 ఆయన లొంగిపోవాలి. ఆయన కూడా వెళ్ళి ఎవరు పెట్టించారంటే శివుడు ఆజ్ఞ లేనిదే చీవల్లా కదలదంట. ఇప్పుడు మోడీ ఆజ్ఞ లేకుండా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా ఒక ఎంపీని? అలాగే ఈ పాటికి మోడీ రక్షణ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాటికి జైల్లో ఉండేవాడు. ఇది ప్రజలందరూ ఎరిగే సత్యమే. ఇక్కడ ఉన్నది 2 పార్టీలే. ఒకటేంటి వైఎస్ఆర్సీపీ, 2 తెలుగుదేశం, ఇప్పుడు జనసేన లేకపోతే కూటమి ప్రభుత్వం, తర్వాత వైఎస్ఆర్సీపీ. ఈ 2 పార్టీలు కూటమి అండ్ వైఎస్ఆర్సీపీ, ఈ 2 కూడా పైన బీజేపీకి అనుకూలమైన పార్టీలు. అందుగురించే ఈ రాష్ట్రంలో దేన్ని అడగలేకపోతున్నాం. కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్గా ఇంకొక పార్టీ, కాంగ్రెస్ పార్టీని మనం పైకి తీసుకురాగలిగితే డెఫినెట్గా మనకు రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. చెప్తున్నారు కదా, మేము వస్తే కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేసినట్లయితే మేము ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. స్టీల్ అన్నీ సక్సెస్ అవుతాం. కాబట్టి అది ప్రజలు ఆలోచించాల్సిన విషయం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.